అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకాపల్లి గ్రామంలో శ్రీ స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి శ్రీ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ షిప్పింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చొక్కాకుల వెంకట్రావు కుటుంబం 2 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. నిర్మాణంలో ఉన్న స్వామి ఆలయ మండపానికి అవసరమైన గ్రానైట్ ఫ్లోరింగ్ చేసేందుకు, స్వామివారి పూజా కైంకర్యాలను వెండితో తయారు చేసిన మందారాకులు విరాళంగా ఇచ్చేందుకు కూడా చొక్కాకుల కుటుంబం ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా సబ్బవరం వైసీపీ ఎంపీపీ చొక్కాకుల గోవింద, ఆయన సోదరుడు చొక్కాకుల వెంకట్రావు లక్ష్మీ దంపతులు సోమవారం జరిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సత్య మహోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా అభిషేకాలు నిర్వహించారు. दीपराजाय विद्महे सुप्रकाशाय धीमहि तन्नो ज्योतिः प्रचोदयात्। अतः देवता प्रसादितं प्राणप्रतिष्ठापनां कृत्वा ओम अस्य श्रीः सुब्रह्मण्येश्वर स्वामी देवता महामन्त्रस्य त्राङ्गदेवताभ्यो नमः। अघोर ऋषिः यमाय समन सुनदय परे अधिक तेरह गिरतिभाग कुलवदने शुद्धि देते सत्ता प्रभागस्मा सोलवन लोहितत्रम सर्वविज्ञान ब्रह्म प्रस्ताव विश्वदेशु जगवे आवाह सर्वज्ञोपमा अस्त्र विश्व विश्ववशविच्चवः। ఎందుకంటే అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకాపల్లి పంచాయతీలో లగుడువారి ఇళ్ళ దగ్గర స్వయంభూమి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి జరుగుతూ ఉన్నది. ప్రత్యేకంగా కోరుకుంటూ మరి మరొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు, పెద్దలకి, భక్తులకి అందరికీ కూడా ఆ స్వామివారు ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉండాలి, మా గ్రామానికి ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నటువంటి ఈ స్వామివారి పూజలు అందుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంతేకాకుండా ఈరోజు మరి అన్నదాని కార్యక్రమానికి కూడా పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ అనమిరెడ్డి అదీప్రాజు గారు కూడా అన్నదానం చేయడం జరుగుతూ ఉన్నది. మరి నా వంతు కూడా ఆ గుడి డెవలప్మెంట్కి 2 లక్షల రూపాయలు, అంతేకాకుండా దానికి పడినటువంటి గ్రానైట్ను కూడా ఇవ్వడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మా తమ్ముడు కూడా దీనికి అంగీకరించడం, అంతేకాకుండా స్వామివారి మూల విరాటం కూడా వెండితో చేసి ఇవ్వడానికి మా సతీమణి గారు ఈరోజు మరి ఎందుకంటే ఈ గ్రామానికి చాలామంది వచ్చి ఆ స్వామి తాలూకు పూజలు అందుకుంటా ఉన్నారు. కాబట్టి వారిని బయట ప్రపంచానికి తెలియపరచడం, ఇక్కడ వారి కష్టంతో ఇక్కడ యూత్ అంతా కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా ఈ స్వామి తాలూకా పండగని అంగరంగ వైభవంగా ప్రతి ఏటా కూడా జరుపుతూ ఉన్నారు.